భగవద్గీత 2వ అధ్యాయం 11వ శ్లోకం. శ్రీ భగవానువాచ అశోచ్యానన్వ శోచస్త్వం ప్రజ్ఞవాదంశ భాషసి గతసూనగత శూంశానాను శోచంతి పండితః. భగవంతుడు ఇలా అన్నాడు, నీవు ప్రాజ్ఞతతో కూడిన మాటలు మాట్లాడుతున్నావు, కాని శోకింపకూడదని దానికోసం శోకిస్తున్నావు. ప్రాణముల పోయిన వారి గురించి కానీ బ్రతికి ఉన్న వారి గురించి కానీ పండితులైన వారు శోకింపరు. ఈ శ్లోకంతో మొదలెడి శ్రీకృష్ణుడు తన ప్రసంగమును ఒక మహోత్కృష్టమైన ప్రారంభ ప్రతిపాదనతో ఆరంభిస్తున్నాడు. అర్జునుడు తనకు మాత్రం ఒప్పు అనిపించే కారణాల వలన శోకిస్తున్నాడు, కాని కృష్ణుడు అతనిపై జాలి పడలేదు సరికదా, అతని వాదనని నిరుగార్చాడు. కృష్ణుడు అంటున్నాడు, అర్జున, నీవు ప్రాజ్ఞతో కూడిన మాటలు మాట్లాడాలనుకుంటున్నావు, కాని నీవు అమాయకత్వంతో ప్రవర్తిస్తున్నావు, మాట్లాడుతున్నావు కూడా. ఎంత పెద్ద కారణం ఉన్నా శోకం అనేది మాత్రం తగదు. పండితులు, వివేకం కలిగిన వారు ఎప్పుడూ శోకింపరు. అది బ్రతుకున్న వారి కోసమైనా లేదా చనిపోయిన వారి కోసమైనా సరే. కాబట్టి బంధువులను సంహరించడంలో నీవు ఊహించుకునే దుఃఖం నిజానికి ఒక భ్రమ, మిథ్య మాత్రమే. అది నీవు పండితుడువు కావు అని నిరూపిస్తున్నది అని శోకానికి అతీతంగా ఉన్న జ్ఞానిని చూడాలంటే గీతాశాస్త్రంలో ఎక్కువ దూరం వెళ్ళనవసరం లేదు. స్వయంగా భీష్మ పితామహుడే దీనికి చక్కటి ఉదాహరణ. అతను జనన మరణ రహస్యాలను లోతుగా తెలుసుకొని పరిస్థితుల యొక్క ద్వంద్వములకు అతీతంగా ఎదిగిన ఋషి. ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే నిర్మలమైన మనస్సుతో ఉండగలిగి చివరికి భగవత్ సేవకి ఉపకరించేది అయితే ధర్మపక్షాన యుద్ధం చేయటానికి కూడా ఒప్పుకున్నాడు. భగవంతునికి శరణాగతి చేసిన వారు ఫలితాల చేత ప్రభావితం కాకుండా అన్ని సందర్భాలలో తమ విధిని నిర్వర్తిస్తూ పోతుంటారు అని ఉదాహరణగా చూపించాడు. అలాంటి వ్యక్తులు ఎప్పటికీ శోకింపరు, ఎందుకంటే వారు ప్రతిదాన్ని ఈశ్వర అనుగ్రహంలో స్వీకరిస్తారు.